క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు ప్రభు సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దినం ప్రార్థించడము. అందరూ తల వచ్చి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషములు ఈ పక్షాన నిలబడుతుండగా నన్ను విసురుసాటున మరుగుపరచండి. నాతోనూ మందరితోనూ మీరే మాట్లాడమని, మహిమా ఘనత ప్రభావములు మా ద్వారా మీరే పొందమని, వాక్యం ప్రకారం జీవిస్తూ మీ ద్వారా మేలు పొందుచు రాత్రులు ఎత్తబడేటువంటి సంఖ్యలో సంఘాలించమని యేసు దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యూదా రాజులు బైబిల్ చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి వారు. ఆ విషయాన్ని ఈ అధ్యాయం మొదటి వచనంలోనే మనం చూడగలుగుతాం. మరొకసారి చదువుగా విందాము. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి వారిలో యూదా రాజులు ప్రాముఖ్యమైన వారు. యూదా రాజులు మంచి రాజులు. ఇశ్రాయేలుకు అనగా యునైటెడ్ ఐక్యరాజ్యానికి మొదటి రాజు సౌలు, అనంతరము దావీదు, అనంతరము సొలొమోను, ముగ్గురు కూడా దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక్కొక్కరు 40 సంవత్సరాల చొప్పున 120 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. అనంతరము సొలొమోను కాలంలో సొలొమోను యొక్క ప్రవర్తన, జీవితము, అధికారము, అతడు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్లో వారు హృదయాన్ని త్రిప్పివేయటను బట్టి దేవుని యొక్క స్థానంలో అతడు దోషి అయినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల సొలొమోను తర్వాత దేవుని రాజ్యాన్ని గుర్తుకున్నటువంటి ఆ రాజ్యము ఇరువురు పరిపాలన చేశారు. అనగా ఉత్తర రాజ్యం పై భాగాన్ని, కింద భాగం 2 యూదా ఇశ్రాయేలుగా విడిపోయింది. ఓ పక్క రహబాము, మరో పక్క యెరోబాము, ఇరువురు పరిపాలించడము జరిగింది. యూదా రాజులు కొంతమంది దేవునికి అనుకూలంగా ప్రవర్తించారు. ఇశ్రాయేలు రాజులైతే దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన వారిలో ఎక్కువగా లేదు. యూదాలో ప్రవచనాలు చెప్పినటువంటి వారిలో ప్రాముఖ్యుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా పరిశుద్ధ లేఖన భాగం చదువుకుని ముందుకెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలిను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూపా. ప్రియా దేవుని బిడ్డలారా, చదివినటువంటి లేఖన భాగంలో మనకు యోతాము రాజు గురించి రాయబడి ఉంది. యోతాము ఉజ్జియా కుమారుడు. ఇతడు తన 25వ ఏట రాజయ్యి 16 ఏండ్లు ఇతడు యెరూషలేమును పాలన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. యోతాము గురించి మనము తెలుసుకునే ముందు యూదా రాజుల
చరిత్ర నేపథ్యాన్ని కొంత గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాం. పాలస్తీనా దేశాన్ని దేవుడే రాజుగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ తరుణంలో ప్రజలందరూ పక్కన ఉన్నటువంటి రాజును చూసి సమూయేలుతో, లోక మర్యాద చొప్పున మా ముందు పోవడానికి మాకు ఒక రాజును ఏర్పాటు చేయమని ఇశ్రాయేలు జనులు అడుగుతారు. సమూయేలు ప్రార్థన చేస్తాడు దేవునికి, ప్రభువా, ఇశ్రాయేలీయులు రాజును అడుగుతున్నారంటే వారు తిరస్కరించింది నిన్ను కాదు నన్నే కాదంటున్నారు. వారి కొరకు సౌలును మొదటి రాజుగా సమూయేలు చేత అభిషేకం చేయబడ్డాడు. సౌలు తర్వాత దావీదు, అనంతరము సొలొమోను. ఒక్కొక్కరు ఐక్యరాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు వారు పాలన చేశారు. అనంతరం సొలొమోను యొక్క విధానం వలన ఎక్కువ మంది భార్యలు, వారి గృహాలు కట్టిపెట్టడం, వారిని సాగటం, దేశం పేదరికమైపోయింది. దైవరాజ్యం యునైటెడ్ కింగ్డమ్ 2 ముక్కలైపోయింది, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా. ఇశ్రాయేలు యూదాగా. ఇశ్రాయేల్ను యెరోబాము పరిపాలిస్తుంటే యూదాను రెహబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. యూదా రాజులు కొంతవరకు దైవభక్తి కలిగినటువంటి వారుగా పాలన చేశారు, కానీ ఇశ్రాయేలు రాజులైతే వారిలో ఏమాత్రము కూడా నీతి లేదని చెప్పక తప్పదు. అలాంటి పాలనను వారు అందించినటువంటి వారుగా ఉన్నారు. చదివినటువంటి ఈ రాజు యోతాము యూదా జనాంగానికి 10వ రాజు. ఇతను తండ్రి ఉజ్జియా ప్రారంభంలో మంచి రాజు. అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లినటువంటి రాజు. అయితే కొంతకాలం అయిన తర్వాత యాజకులు చేసేటువంటి పని ఉజ్జియా చేయడానికి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలోనికి ప్రవేశించి కుష్టి వ్యాధిగ్రస్తుడై జీవితకాలము ప్రత్యేకమైనటువంటి నివాసం ఇంట్లో ఉంటూ అతడు చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అతని తరువాత ఆయన కుమారుడే ఈ యోతాము. వాస్తవంగా యోతాము అంత మంచి రాజు ఎవరూ లేరు. తన 25వ ఏట రాజయ్యి 16 ఏళ్ల పాటు పరిపాలించినప్పటికీ కూడా ఈయన గురించి ఒక్క చెడు మాట కూడా లేఖన భాగంలో లేదంటే యోతాము ఎంత దైవభక్తి కలిగినటువంటి వాడో మనము గ్రహించవచ్చు. ఏమాత్రము కూడా గర్వం కానీ అహంకారం కానీ ఎటువంటి లోపము లేనటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే అతను యోతాము అని చెప్పాలి. యోధా ఇశ్రాయేలు రాజులందరినీ కూడా పరిశీలన చేస్తే వారిలో ఏదో ఒక తప్పు కానవస్తుంది, కానీ యోతాములో అయితే బైబిల్ ప్రకారం ఎటువంటి లోపము లేనటువంటి రాజుగా ఇతడు పాలన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా తన తల్లి తన తండ్రి అడుగుజాడలో నడిచినటువంటి వాడని చెప్పాలి. తండ్రి అడుగుజాడలంటే అతను దేవాలయంలోనికి ప్రవేశించి కుష్టి తెచ్చుకున్నాడు, కానీ ఇతడు దేవాలయంలోనికి వెళ్ళలేదు అని స్పష్టంగా లేఖన భాగంలో మనము చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మందిరంలో ప్రవేశించుడు తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి వలె ప్రకారము చేయుచు
యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండరి. చూసారా, తన తండ్రి వలె ఇతడు దేవాలయంలోనికి ప్రవేశించలేదు. తన తండ్రి దేవాలయంలోనికి వెళ్ళడాన్ని బట్టి కుష్ఠరోగి అయిపోయాడు. కానీ ఇతడు తన తండ్రి చేసిన తప్పులను తన మాదిరిగా తీసుకుని యోతాము దేవునికి అనుకూలమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఈ 2వ వచనంలో చివరిలో ఒక మాట ఉంటుంది, జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుచుండరి. చూసారా, తన రాజ్యంలో ఉన్నటువంటి జనులైతే దుర్మార్గముగా ప్రవర్తించుచుండరి. ప్రజలందరూ చెడిపోయారు, కానీ ఇతడు ఒక్కడే మంచివాడు. హల్లెలూయా, వాట్ వండర్ఫుల్, అద్భుతం. రాజు అధికారం ఉండి, ధనం ఉండి, బలం ఉండి, శక్తి ఉండి, అంతా ఉండి కూడా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని గడిపాడు. కానీ తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలైతే దుర్మార్గులైనటువంటి వారుగా ఉన్నారని లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, తన ప్రజల వైపు చోట్ల యోతాము దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, ఒకడు భూమి తట్టు చూడగా శ్రమయు ఇబ్బంది బాధయు కలుగుతున్నది. యోతాము భూమి తట్టు, భూమిలో ఉన్న ప్రజల తట్టు చూసినటువంటి వాడు కాదు. అతడు విశ్వాసానికి కర్త కొనసాగించేవాడైన యేసు వైపు అనగా దేవుని వైపు చూసినటువంటి వాడుగా ఉన్నాడు కనుక అతడు ప్రజలందరూ కూడా దుర్మార్గులైనప్పటికీ దేవునికి యోగ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము యోతాములో మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోతాము గురించి ఉంది కదా, అతడు యెహోవా యందు యథార్థంగా ప్రవర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, యథార్థవంతుడు కానీ ఏ వేరు కొదువు చేయక మానడు. ఈయనలో ఉన్నటువంటి విధానం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు అనగా యథార్థమైనటువంటి యథార్థత అంటే ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండడం. కొంతమంది మనుషులు చూస్తుంటే ఒక విధంగా ఉంటారు, చూడకపోతే ఒక విధంగా ఉంటారు. కానీ ఇతడు దేవునికి యథార్థముగా, ప్రజలలో యథార్థత లేదు, లోకస్తుల్లో యథార్థత ఉండదు, కానీ దేవుని బిడ్డగా నీలో నాలో యథార్థత అనేటువంటిది ఉండాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆయన చూస్తున్నటువంటి దేవుడు. తన యందు యథార్థవంతులు బలపరచుటకై యెహోవా దృష్టి లోకమంతయు సంచారము చేస్తున్నది. చూసారా, యథార్థ హృదయం కలిగినటువంటి వారు బలపరిచేవాడైన, యథార్థవంతులు బలపరిచేవాడైన క్రీస్తునందు ప్రియులారా, నీవు నేను దేవుని ఎదుట యథార్థంగా ఉంటే మనుషుల ఎదుట కూడా మనం యథార్థంగా ఉంటాము. దేవుని ఎదుటే సరి లేకపోతే మనుషుల ఎదుట సరిగా ఉంటామా? ఉండలేం కదా. అందువల్ల ఇతడు దేవుని ఎడల యథార్థంగా ప్రవర్తించినటువంటి జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. పిల్లరా, హి వర్క్డ్ ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం కొరకు ప్రయాసపడుతున్నాడు. దేవుని యొక్క మందిరం విషయంలో ఎత్తు ద్వారాలు చేస్తున్నాడైనా. తన తండ్రి అయితే ఆ ద్వారంలోని ప్రవేశించి చెడిపోతే ఇతడు ఆ ద్వారాలను ఎత్తు చేస్తూ దేవుని యొక్క మందిరాన్ని ఉన్నతపరుస్తూ గొప్ప నిర్మాణాలు చేస్తున్నటువంటి వాడుగా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి! ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు.
ఇతను మంచివాడని చెప్పిన వెంటనే అతను దేవుని మందిరం కొరకు అతను పనిచేస్తున్నటువంటి వాడుగా లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, క్రింద ఓపేరు దగ్గర గోడ చాలా మట్టుకు కట్టించను. అంటే నేర్కొంటాను కదా, ఆ ఇంటికిను దేవాలయానికి మధ్య గోడ కట్టి ఉంటాడు. ఎందుకు? నా తండ్రి ఈ ద్వారం ఉన్న వాళ్ళు చనిపోయాడు, నేను వెళ్ళకూడదని చెప్పి ఆయన చక్కగా గోడ కట్టి ఇటువంటి వాడుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, దేవుని యొక్క మందిరానికి గోడ కట్టడంలో గొప్ప భద్రతను అతడు సమకూర్చినటువంటి వాడుగా మనము లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. చదువుతున్నాను. మరియు అతడు యోధా పర్వతములలో ప్రాకారములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. చూసారా, అతడు పర్వతములలో ప్రాకారములను కట్టించి, పర్వతాలంటేనే ఎత్తుగా ఉంటాయి, వాటి చుట్టూ కూడా గోడలు అనగా అతడు దేవుని మందిర నిర్మాణం చేసిన విధప ఈ టేకెన్ కేర్ ఫర్ ద పీపుల్, ఫర్ హిస్ కింగ్డమ్. తన రాజ్యానికే గోడలు కడుతున్నాడంటే తన రాజ్యాన్ని అతను భద్రపరుస్తున్నాడు. ప్రాకారం. దావీదంటాడు, రక్షణయే నాకు ప్రాకారమాయను అని దావీదంటే, ఇతడు అలాంటి రక్షణగా ఉండడానికి ప్రాకారాలు కడుతున్నాడు. అనగా ప్రజలకు రక్షణ ఇచ్చేటువంటి గొప్ప రక్షణ కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు పిల్లారా, అద్భుతమైన విషయం కదా. అనగా శత్రువులు వచ్చినా సరే తన దగ్గరకు రాకుండా గోడలు అనగా గొప్ప నిర్మాణకుడుగా, రాజ్యం కొరకు పాటుపడేటువంటి వ్యక్తిగా గొప్ప నిర్మాణాలను అతను చేపట్టి అరణ్యములో కోటలను దుర్గాలను కట్టించాను. అరణ్యం అంటే ఏముండదు, కానీ ఏవి లేని చోట కూడా ఇతడు నిర్మాణాలు చేసి తన రాజ్యాన్ని బలపరుచుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనం చదువుతున్నాను. అతను అమ్మోనీయులతో రాజుతో యుద్ధం చేసి జయించాను కనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యావలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు వీరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. అమ్మోనీయులతో యుద్ధం చేసి, అమ్మోనీయులు క్రూరులు, వీళ్ళు పుట్టుకు కూడా సరైనది కాదు, లోతు సంతతికి చెందినటువంటి వారు, బహు వీరులు అని చెప్పాలి వీళ్ళని. సచ్ గ్రేట్ పీపుల్ దే ఆర్. బట్ వారితో యుద్ధం చేసి అమ్మోనీయులను ఇతడు జయించాడు. అమ్మోనీయులు జయించడమే కాదు, గొప్ప విషయం ఏమిటంటే వారు రాజునకు చెల్లించినటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఏమేమి చెల్లించారు? అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొల యవ్వలను ఇచ్చిరి. ఈ ప్రకారము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అతనికి చెల్లిస్తానే ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మూర్ఖుల మనసును కూడా మార్చేవాడుగా, అమ్మోనీయులు దుర్మార్గులైనప్పటికీ కూడా వారు రాజులకు చెల్లించవలసినటువంటివి చెల్లిస్తూ శత్రువుల చేత కూడా రాజ్యము బలపరచబడుతుందంటే అది కేవలము దేవుని యొక్క కృపని మనం గమనించాలి. కారణం ఏమిటంటే ఇతడు దేవునికి లోబడ్డాడు, ప్రజలందరూ కూడా ఇతనికి లోబడినటువంటి వారుగా ఉన్నారని మనము గమనించవచ్చును. క్రీస్తునందు ప్రియులారా, 6వ వచనం చదువుతున్నాను. ఇలాగున యోతాము తన దేవుడని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. ఎలా బలపరచబడ్డాడు? ఆయన దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు కనుక దేవుడిని అన్ని విషయంలోనూ కూడా బలపరుస్తూ ఉన్నాడు. ఇతడు దేవుని వైపు చూస్తున్నాడు కనుక దేవుడు ఈయన వైపు చూస్తున్నాడు.
ఇతను బలహీనుడుగా ఉండి ప్రభు వైపు చూస్తూ ఉంటే బలవంతమైనటువంటి దేవుడు ఈయన వైపు చూస్తున్నటువంటి వాడుగా బైబిల్ చెబుతుంది. అతను బలపరచబడిను. ఎలా బలపరచబడ్డాడు? ఫిజికల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, అన్ని విషయాల్లో కూడా. అందుకే బైబిల్ చెబుతుంది, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్ల వల్లనే. చూసారా, నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటే గాడ్ విల్ స్ట్రెంగ్తెన్ యు. ఆత్మలో వర్ధిల్లుచుంటే అన్ని విషయాల్లో కూడా నీవు వర్ధిల్లేటువంటి వాడుగా ఉంటావు. అందుకని బైబిల్ చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు అనుకుంటావు డబ్బులు ఉన్నాయి కదా, బలవంతుడు కదా, ఉద్యోగాలు ఉన్నాయి కదా, వ్యాపారం ఉంది కదా, ఒంట్లో శక్తి ఉంది కదా. ప్రియులారా, వితౌట్ గాడ్ యు కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రభు లేకుండా ఏమీ చేయలేవు. నువ్వు ఏమై ఉన్నావో దేవుడి కృపని జ్ఞాపకం చేసుకోవాలి. ఇతడు బలపరచబడ్డాడు. కారణం ఏమిటంటే దేవునితో సరైనటువంటి సంబంధము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియబిడ్డ, దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు ఉన్నావా? నువ్వు దేవునితో బాగున్నావంటే ఏ మనుషునికి కూడా వంగనవసరం లేదు. ప్రభు ఎదుట మోకాళ్ళుండు. నువ్వు ఎవరు ఎదుట మోకాళ్ళు ఉంచవలసిన ఉండదు. ఎందుకంటే వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. గొప్ప దేవుడు మన దేవుడు. వరాలు ఇచ్చే దేవుడు, ఫలాలు ఇచ్చేటువంటి వాడు, తొలగని వాడు, ఫలం అడగని వాడు. బైబిల్ చెప్తూ ఉంది, యెహోవా దృష్టి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. దేవుడి దృష్టిలో యథార్థంగా ఉన్నాడు కనుక దేవుడు తన అన్ని విషయాల్లో కూడా బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియబిడ్డ, ఏదైనా దేవుని మాటలు వింటున్నావు, నువ్వు దేవుని యథార్థంగా ఉన్నావంటే దేవుని అన్ని విషయాల్లో కూడా బలపరుస్తాడు. ఒకవేళ బలహీనంగా ఉన్నావేమో, ఆదరించేవారు లేకుండా ఉన్నావేమో, దిక్కులేని స్థితిలో ఉన్నావేమో, ఆయన దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, ఆర్థిక బలహీనతో, శారీరక బలహీనతో, సమాజం చేత బలహీనపరచబడుతున్నావు, సాతాను బంధకాల చేత బలహీనపరచబడుతున్నావు. ఎలాంటి బలహీనత నీకున్నా సరే, ఇదిగో దేవుని ఎదుటకు రాగలిగితే, దేవుని ఎదుట నీవు యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఉన్నట్లయితే ప్రభు నిన్ను విడువడు, ఎడబాయుడైనా. యోతాము దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని బలపరుచుతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా బలాన్ని పొందాడు యోతాము. ప్రియబిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఏ సాతాను చేత నువ్వు బలహీనపరచబడుతున్నావో, మన ప్రభు అయితే బలపరిచేటువంటి వాడుగా. మనం బలహీనమే, మన పవర్ సున్నా. సున్నా పక్కన ఒకటి పెడితే 10 అయిపోతుంది. వీఆర్ జీరో, బట్ అవర్ గాడ్ ఈజ్ హీరో. ఇప్పుడు ఇఫ్ యూ స్టాండ్ బిసైడ్ అవర్ గాడ్, యువర్ హీరో. వితౌట్ గాడ్ యువర్ జీరో. దట్స్ వై యోతాము దేవుని నుండి బలపరచబడినటువంటి వాడుగా. ప్రియులారా, దేవుని చేత బలపరచబడ్డాడు కనుక అతను యుద్ధాలు చేశాడు, జయాన్ని పొందాడు. నీ జీవన పోరాటంలో, నీ జీవిత పోరాటంలో ఓడిపోయినటువంటి వాడుగా ఉన్నావేమో, కానీ మన ప్రభువు బలాన్ని ఇచ్చేటువంటి వాడని నీవు జ్ఞాపకం చేసుకున్న బద్దులుగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవుడులారా, అతడు యెహోవాను ఆశ్రయించాడు, బలపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. 7వ వచనాన్ని చదువుతున్నాను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన యుద్ధములను గూర్చి, అతని చర్యలను గూర్చి
ఇశ్రాయేలు యోధారాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని చరిత్ర, అతను చేసిన యుద్ధాలు రాయబడి ఉన్నవి యోధారాజుల గ్రంథంలో. దేవుని బిడ్డ కదా, యథార్థవంతుడు కదా, యుద్ధాలు ఎందుకు వచ్చినాయి, కష్టాలు ఎందుకు వచ్చినాయి? ప్రియులారా, ప్రభు బిడ్డలకు కష్టాలు రావని ఎక్కడా ప్రభు రాసి పెట్టలా. కష్టాల్లో కూడా తప్పించే మార్గాన్ని ఇస్తాడు ఆయన. యోతాము కూడా యుద్ధాలు చేశాడు, శత్రువులు ఎదుర్కొన్నాడు. శత్రువులు ఎదుర్కొనడానికి కూడా అవసరమైనటువంటి శక్తిని దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళరా, ఒకవేళ నీ జీవితంలో యుద్ధం ఎదుర్కొంటావేమో, కుటుంబీకుల ద్వారానే యుద్ధాలేమో, నీ స్నేహితుల ద్వారా యుద్ధాలేమో, నీ బంధుమిత్రుల ద్వారా యుద్ధాలేమో, నీ కుటుంబంలోనే యుద్ధం ఉందేమో నీకు. కానీ అతడు చేసిన యుద్ధములన్నిట్లో దేవుడు జయమిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మన ప్రభువు జయవీరుడైన, జయశాలి ఆయన, మరణాన్ని జయించిన వాడైన. యుద్ధాలు, పోరాటాలు ఆయనకి ఎన్నదగినవి కావు. ప్రియబిడ్డలారా, ఏ పోరాటంలో నీవు ఉన్నావేమో, కానీ యోతాము కూడా పోరాటం చేసి ఎలాగైతే జయించాడో ఆ యోతాము దేవుడే నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. యుద్ధం యెహోవాదే. నీ పక్షాన ఉన్నటువంటి వాడు, మన పక్షాన ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. యుద్ధము యెహోవాదే. మన ప్రభువు మన పక్షాన యుద్ధం చేసేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇతను ఆత్మీయతను మనం చూస్తూ ఉన్నాము. అతడు దేవుని దృష్టిలో యథార్థత, ఆత్మీయమైన జీవితం, యథార్థత కలిగినటువంటి వాడుగా ఉండి యుద్ధాలు చేసి గెలుపొందినటువంటి వాడుగా ఉన్నాడు. 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలెను. 25 ఏండ్లకు ఇతడు రాజయ్యాడు. 16 ఏళ్ళు పరిపాలించాడు. ఒక్క రిమార్క్ ఉందా ఈయనలో? ఎంచడానికి కూడా ఏ తప్పు లేదు. వీళ్ళ అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి మనలో. యోతాము రియల్లీ ద మోడల్ కింగ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికే యోతాము ఒక మాదిరిమైనటువంటి జీవితం, మోడల్ లైఫ్. యోధా ఇశ్రాయేలులో అనేక రాజులు పరిపాలించారు, కానీ యోతాములో పరిశుద్ధాత్మ దేవుడు ఏ తప్పు కూడా ఉన్నట్టుగా రాసలేదు బైబిల్లో. అనగా దేవుని అందలి యథార్థత, పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము యోతాములో ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనాన్ని చదువుతున్నాను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాజు అతనికి బదులుగా రాజాయను. చూసారా, యోతాము పితరులతో కూడా నిద్రించెను. ఒక సాధారణమైనటువంటి మరణము యోతాము పొందాడు. అనగా యోతాము కాలంలో పరిపాలన చేసినటువంటి ఇశ్రాయేలు రాజులందరూ కూడా హత్య చేయబడ్డారు. ఈ విషయము 2వ రాజుల గ్రంథము 15. ఈ యోతాము గురించినటువంటి చరిత్ర అంతా కూడా ఉంటుంది. అక్కడ కూడా యోతాము గురించి ఏ చెడు కూడా లేనే లేదు. క్రీస్తునందు ప్రియాదేవులారా, ఎంత చక్కని రాజో యోతాము గురించి మనం చూడగలుగుతాం. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం నుండి 37 వచనాల వరకు కూడా ఇతని గురించి రాయబడి ఉన్నాయి. ఈ వచనాలన్నింటిలోనూ ఏ చెడు కూడా మనము కనుగొనలేము.
కారణం ఏమిటంటే ఇతడు దేవునికి యోగ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, యోతాము యొక్క జీవితము మనందరికీ గొప్ప మాదిరియుక్తమైనటువంటి జీవితం. ఎందుకంటే ఆయన దేవుని యందు యథార్థత కలిగినటువంటి వాడుగా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అన్ని విషయాల్లో రాజ్యాన్ని బలపరచడంలో కానీ, రాజ్యాన్ని బలపరచడంలో కానీ, తాను వ్యక్తిగతంగా కానీ అన్ని విషయాల్లో కూడా యోతాము మాదిరికరమైనటువంటి అడుగుజాడలను అతడు కనుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇతని తరువాత ఇతని కుమారుడు పరిపాలించాడు అహాజులో కూడా వైఫల్యాలు ఉన్నాయి. కానీ ఈ యోతాములో అయితే ఎలాంటి వైఫల్యతను కూడా లేకుండా శ్రేష్టమైనటువంటి రాజ్య పాలన చేసి దేవుడి దృష్టిలోనూ అలాగే మనుషుల దృష్టిలో కూడా మంచి రాజుగా యోతాము ఉన్నాడు. యోతాము నుండి మనము అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే యోతాము తండ్రి సరిలేడు, యోతాము కుమారుడు సరిలేడు, కానీ యోతాము మాత్రమే సరిగా ఉన్నాడు. యోతాము యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు దేవుని ఎదుట. మనము కూడా దేవుని ఎదుట యథార్థమైనటువంటి హృదయము. ఆనాడు ఉన్నటువంటి సమాజం అంతా చెడిపోయారు, ఇతడు మాత్రము దేవునికి యోగ్యమైనటువంటి జీవితం. ఒక్కడే యోతాము రాజు, దేవుని దృష్టిలో మంచి జీవితాన్ని, అంతేకాకుండా తన ఆత్మీయ జీవితము యథార్థమైనటువంటిదిగా ఉంది. భౌతికమైన జీవితము అనేక నిర్మాణాలు, మందిరం నిర్మాణం కానీ, సమాజం కోసం గోడ కట్టడం కానీ, మంచి పనులు అతడు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది, వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. యోతాము క్రియలు శ్రేష్టమైనటువంటి క్రియలు. మనం ఎలాంటి పనులు ఈ లోకంలో చేస్తున్నాం, యోతాములే మంచి పనులు చేసేవారుగా ఉండి దేవుని ఎదుటి నుండి గొప్ప మేలు పొందుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింపచేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్షింపుతున్నట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.